మనం కింద కూర్చోవాలంటే వెయ్యాలి మఠం. మనతో పాటు ఉన్నారు అభినవ్ గోమట్టం. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా కమలా సార్. సో ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ కి తీసి కొట్టొచ్చు, లేదంటే ఆ పోర్క్ తో గుచ్చొచ్చు. ఎందుకు క్వశ్చన్ అలాంటిది అయితే అడగకు. అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. మీరు దొంగతనంగా చూసిన ఫస్ట్ సినిమా ఏంటి? అప్పట్లో సిడీస్ లో వచ్చేవి కదా. సో ఈఎన్ఈ 2 కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. దాని గురించి మాకు అప్డేట్ కావాలి. మీరు చేస్తున్నారా? ఏమైనా డిస్కస్ చేశారా తరుణ్ భాస్కర్ గారితో? సరే, ఒక 4 సినిమాలు చెప్తాను, అందులో ఏదో ఒక సినిమాని పిక్ చేసుకోవాలి. ఓకేనా? ఓజీ, గేమ్ చేంజర్, పుష్ప 2, దేవరా. చికెన్ అన్న 2 లివర్లు ఉన్నాయా ఎక్స్ట్రా? మీది మొత్తం 1000 అయింది. ఎందుకంటే 2 లివర్లు ఎక్స్ట్రా. ఓకే. 2 లివర్లు ఎక్స్ట్రా. ఓకే. 2 లివర్లు ఎక్స్ట్రా. ఓకే. 2 లివర్లు ఎక్స్ట్రా. హాయ్ డియర్స్, వెల్కమ్ టు తెలుగు కల్ట్. మనం కింద కూర్చోవాలంటే వెయ్యాలి మఠం. మనతో పాటు ఉన్నారు అభినవ్ గోమట్టం. గేమ్ చేంజర్ లో హీరోయిన్ పేరు కియారా. ఈ Feb 23 మన ముందుకు వస్తుంది. మస్తు షేడ్స్ ఉన్నాయిరా. సో ఆ టీం మనతో పాటు ఉన్నారు. ఇంకో పర్సన్ కూడా ఉన్నారు, తీయగా ఉంటది, కాకినాడ కాజా. మనతో ఉన్నాడు అలీ రజా. సో వీళ్ళిద్దరు ఉన్నారు. మూవీని మనం థియేటర్ లోనే చూడాలంటే ఎందుకు చూడాలి అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ బోత్ ఆఫ్ యు. హలో హలో. నమస్కారం. సో అన్న, మిమ్మల్ని నేను రోజు చూస్తున్నా అన్న. ఎందుకు? టెంప్లెట్స్. థ్యాంక్ సో యూ. రకరకాలుగా కనిపిస్తా ఉన్నారు. ఎన్ని వచ్చినా కొన్ని ఆపుకోలేము. అంటే అమ్మా నాన్న ఇవన్నీ టెంప్లెట్స్ అవి కామన్ అయిపోయినాయి సోషల్ మీడియాలో. సో మస్తు షేడ్స్ ఉన్నాయిరా. ట్రైలర్ చూసాను. కొంచెం ఏదో ఒకటి సాధించాలి, దాని గురించి ప్రయత్నిస్తూ ఒక మంచి లైన్ విత్ లవ్, ఎమోషన్స్ అన్ని డ్రైవ్ చేస్తూ ఉన్నాయి. అవును, అన్ని ఉన్నాయి. సినిమా ఏంటి అంటే ఒక ఆస్పిరేషనల్ స్టోరీ. అది కాకుండా ఒక మంచి లవ్ స్టోరీ ఉంది. ఈ సినిమాకి హైలైట్ నాకు తెలిసి లవ్ స్టోరీ. మనోడు హీరో ఎట్లాగో ఎండ్కి గెలుస్తాడో అందరికి తెలుసు. ఎలా గెలుస్తాడో అన్నది చూడాలి. ఎంటర్టైన్మెంట్, మంచి లవ్ స్టోరీ, అండర్లయింగ్ ఎమోషన్. ఆ కథలో ఓన్లీ నెసెసరీ క్యారెక్టర్స్, అన్ని క్యారెక్టర్స్ నెసెసరీ. ఏ ఒక్క క్యారెక్టర్ తీసేసినా సినిమా ముందరికి వెళ్ళదు. ఓకే, అట్లాంటి నేపథ్యంలో వస్తున్న స్టోరీ నాది. వావ్, న్యూ వర్డ్ బ్రో. ఇప్పుడు నేపథ్యం అని వాళ్ళే సర్ప్రైజ్. సో ఈ మూవీలో మస్తు షేడ్స్ ఉన్నాయిరా అనేది అది కూడా మీ టైటిల్ బేసిక్ గా. అది కూడా మీ డైలాగ్, మీ టెంప్లేట్. మస్తు షేడ్స్ ఉన్నాయిరా యాట్ కమలాసన్. సో నెక్స్ట్ సినిమాకి యాట్ కమలాసన్ పెడతాం అన్న టైటిల్ అడుగుతున్నాడు కదా రోజు. మస్తు షేడ్స్ ఉన్నాయి సీక్వెల్ వస్తుంది, దానికి యాట్ కమలాసన్ టైటిల్. నా తర్వాత ఓ నాయనో ఓర్ అయ్యో అంటారు. సో ఈ సినిమాలో మీరు డ్రాయరా పెయింటరా? అన్న డ్రాయర్ ఈ సినిమాలో నేను జస్ట్ పెయింటరే. డ్రాయర్ షర్టు ప్యాంట్ అయింది భయ్య, అట్లా కూడా ఉంటాయి రూల్స్. పెయింటర్ డ్రాయర్ నేను ఎక్కడ వెళ్ళదు. అంటే మీరు మంచిగా డ్రా చేస్తుంటే డ్రాయర్ అంటారు. అదే ఇంగ్లీష్ లో పూర్ అన్న కొంచెం ఫ్లెక్స్ చేస్తుంటే ఫ్లెక్సర్. సో ఇప్పుడు ఈ సినిమాలో చాలా మంది కాస్టింగ్ ఉన్నారు, యాజ్ వెల్ యాజ్ మీకు కూడా ఇది లీడ్ గా ఫస్ట్ సినిమా అనుకుంటున్నాను నేను. అవునవును. సో ఇప్పటి వరకు కమెడియన్ గా చాలా సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ చేశారు మీరు. అండ్ కమెడియన్ గా మీరు కూడా ఒక మంచి బిజీ ఆర్టిస్టే. ఇంత బిజీ స్కెడ్యూల్ నుంచి లీడ్ గా చేశారు. ఇది మీరు లీడ్ అనుకొని చేశారా, క్యారెక్టర్ అనుకొని చేశారా? క్యారెక్టర్ అనుకునే చేయడం బ్రో. కమెడియన్ అని కూడా మీరు అనడం, నాకు అట్లాంటి ఫీలింగ్స్ ఏం లేవు. నేను పొద్దున్న లేచాను, ఒక సినిమాకి వెళ్ళాను, ఇప్పుడు దీనికి షూట్ చేయాలి, ఏం కావాలి ఈ షూట్ కి, ఈ క్యారెక్టర్ కి మనం ఏం చేయాలి, డైరెక్టర్ అడిగింది ఇవ్వాలి, డైరెక్టర్ కి ఓకే అనుకుంటే మనం హ్యాపీ, ఆ రోజు మన డేట్ డన్. అంతే, సేమ్ అప్రోచ్ ఈ సినిమాకి కూడా. కాకపోతే లాస్ట్ సినిమాకి ఈ సినిమాకి డిఫరెన్స్ ఏంటి అంటే, వెయిట్ లాస్ అయ్యా. మాకెక్కడ తేడా కనిపించడం లేదే. ఆన్ స్క్రీన్ ఇప్పుడు కాదు, ఇప్పుడు మళ్ళీ సినిమా చూస్తే వెయిట్ లాస్ తెలుసు, సినిమాకి ఇది అయ్యాను అంతే. బట్ అప్రోచ్ ఇస్ ద సేమ్. మీ ఇద్దరిలో గొప్పతనం ఏంటంటే డిస్నీ హాట్స్టార్ లో ఇద్దరు సిరీస్ లు రన్ అవుతున్నాయి సక్సెస్ఫుల్ గా. సో యాజ్ వెల్ యాజ్ ఇద్దరు కలిపి ఒక సినిమా చేశారు. సో డిఫరెంట్ సిరీస్ లు. ఆయనది కొంచెం వెరైటీగా ఉంది, ఫ్యామిలీ డ్రామా. మీది వచ్చి సేవ్ ద టైగర్స్, అది వేరే లెవెల్. వెయిటింగ్ చేస్తున్నాం అనమాట, 2 సీక్వెల్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. సో అంత మంచి కాంటెంట్ ఈ సినిమాలో ఉంటదా?
అది సేవ్ ద టైగర్స్ కామెడీ సినిమా, ఫుల్ అండ్ ఫుల్ కామెడీ వెబ్ సిరీస్. అది వేరే, ఇది లవ్ డ్రామా. ఇది ఇందులో లవ్ స్టోరీ హైలైట్ ఉంటుంది. దీని లవ్ స్టోరీ ఉంది, కామెడీ కూడా ఉంది, లేదని కదా. యాక్టర్ మన మోయిన్ చేశాడు నా ఫ్రెండ్ రోల్. చాలా మంచి ఎనర్జీ, అవుట్ గోయింగ్ యాక్టర్, బ్యూటిఫుల్ గా ఇచ్చేసాడు. అన్ని షేడ్స్ ఉంటాయి బ్రయ, అందుకే మస్తు షేడ్స్ ఉన్నాయరా అని పెట్టాము. హేట్ ఉంది, మా ఇద్దరి మధ్యలో హేట్ నడుస్తూ ఉంటది. నాకు హీరోయిన్ కి మంచి లవ్ స్టోరీ నడుస్తూ ఉంటది. నాకు నాతోటి నా ఆస్పిరేషన్స్ వల్ల ఒక మంచి ఎమోషన్, నాకు ఒడిదుడుగులు ఉంటాయి చాలా ఈ సినిమా, ఆబ్స్టాకిల్స్, దాని వల్ల ఒక ఎమోషన్, ఒక సాడ్నెస్, గొడవలు, ఇవన్నీ ఉంటాయి. ఇట్స్ అన్ని రసాలు కలియగలిపిన వాటెవర్ నవరసాలు కలిపిన నవరసాల్లో ఒక 5-6 రసాలు అయితే 100% టేస్ట్ చేస్తాం. ఉగాది పచ్చడి టైప్. ఎస్, యూఆర్ రైట్. సో అలీ రెజ్జా గారు, సో మనం ప్రీవియస్ గా కూడా కలిసాము. చాలా జెన్యున్ గా బయట ఉంటారు, కానీ ఆరోగెంట్ రోల్స్ అన్ని చేస్తారు. సో ఈ సినిమాలో మీ రోల్ ఎలా ఉండబోతుంది? వీళ్ళిద్దరు లవ్ చేసుకుంటే మీరు వీడియోలు తీయడం అలాంటివి ఏమన్నా? ఐ థింక్ ఇంకా హీరోయిన్ ఎక్కడ ఇటువైపు వెళ్తుందో అని నేనే మధ్యలో వెళ్ళి ఆయన ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటాడు. ఓకే, సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిఫరెంట్ రోల్. అంటే ప్రతిసారి అదే చెప్తూ ఉంటాం, కొత్త సినిమా వచ్చినప్పుడు చాలా డిఫరెంట్ ఉండబోతుంది. కానీ ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్పమంటావు అన్న దీంట్లో? ఈయన అగేన్స్ట్ గా ఉంటది రోల్. ఈయన ఏం చేసినా దానికి అడ్డంగా నిలబడి, నాకు అగేన్స్ట్ గా ఉండే రోల్ అనమాట. రోల్ అది. అన్న మస్తు వాసన ఉందన్న ఈ డిష్ లెక్క. చికెన్ అన్న 2 లివర్లు ఉన్నాయా ఎక్స్ట్రా? ఇది కుమారి అంటే కొట్టు డైలాగ్. పట్నం కిచెన్ అండ్ బార్. సో మీకు టేస్ట్ పరంగా ద బెస్ట్ ఉంటది ఇక్కడ. అబ్సల్యూట్లీ. నేను ఇక్కడికి ఇంత ముందు ఒకసారి వచ్చా. ఐ హాడ్ ఫుడ్ హియర్, ఇట్స్ వెరీ గుడ్. మీరు అందుకే కృష్ణపట్నం అనగానే ఐ థాట్ ఓకే ఈ రెస్టారెంట్ లో పెట్టాడే ఇదిగా అని ఐ థాట్. సో మీకు ఫుడ్ అంటే ఇష్టమనే ప్లాన్ చేశాను అన్న. మీ గురువు గారు తరుణ్ భాస్కర్ గారు కూడా ఇక్కడికి వచ్చి తింటా ఉంటారు. రీసెంట్ గా కేడా కోలా టైం కి ఆయన కూడా మంచి వచ్చారు కదా ఇక్కడికి. వచ్చారా? ముందు వస్తా ఉంటారు తినడానికి, కానీ ఆయన చూస్తుంటాడు. లేకపోతే నో ప్రాబ్లం, నేను క్వశ్చన్స్ అడగాలి కదా, మీరు తినండి. నేను ఆల్రెడీ తిన్నాను. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, తరుణ్ భాస్కర్ టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నా. సినిమాలో ఆయన కూడా ఉన్నారు కదా, ఏంటి అసలు ఆయన వదలరా మీరు? మంచి క్యామియో. పెళ్లి చేసుకుంటా తరుణ్ భాస్కర్ నా ఇది పెద్ద స్టేట్మెంట్ అయిపోతుంది మళ్ళా. చేసుకుంటా, నేను పెళ్లి చేసుకుంటా తరుణ్ భాస్కర్. బట్ ఇందులో మంచి క్యామియో రోల్, చాలా బాగా సెట్ అయిన రోల్ తరుణ్ కి. అడిగాము, హీ వాస్ కైండ్ ఇనఫ్ టు సే yes and come and do it. నైస్ క్యామియో. ఓకే, మస్ట్ షేడ్స్ ఉన్నాయిరా? హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనరా లేదంటే ఓన్లీ యూత్ పర్పస్ తీసారా? హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈ పాయింట్ నేను ఫస్ట్ టైం మీ ఇంటర్వ్యూలోనే చెప్తున్నా. ఇప్పుడు మా హీరోయిన్ చెప్తా వచ్చింది. ఓకే, నేను చెప్తుండడం ఏంటంటే, ఏ సినిమా అయినా మనకి ఎందుకు నచ్చుతుంది అన్న, ఇఫ్ ఇట్స్ ఎంగేజింగ్ మనకి సినిమా నచ్చుతుంది. నేను అందరికి చెప్పేది, ఈ సినిమా ఒక మంచి ఎంగేజింగ్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. మీరు ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్నారు, ఇట్ ఫిట్స్ పర్ఫెక్ట్లీ వెల్. 18 to 28 వాళ్ళకి నచ్చుతుంది అని అంటుంటారు సినిమాలో. మా సినిమా 18 to 48 వరకు కూడా బాగా నచ్చుతుంది. 58 అని నేను ఎందుకు అనట్లేదంటే, వాళ్ళకి ఓపిక ఉండదేమో థియేటర్ రావడానికి. వాళ్ళు ఓపిక పెట్టుకొని థియేటర్కి వచ్చాను వాళ్ళకి నచ్చుతుంది. ఇట్స్ అ క్లీన్ యూ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. లవ్ స్టోరీ with a lesson to be taught at the end, learned at the end, thought at the end. But there is no messaging though. There is no messaging. There is an underlying current of that. No messaging. We are not preaching in the film. సూపర్ అన్న. చాలా రోజుల తర్వాత వితౌట్ మెసేజ్, ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కోసం చూడాలి ఈ సినిమా. Yes. ఓకే, ఇప్పుడు ఫ్రెండ్ గా కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, దానికి ఆన్సర్ చెప్పండి అన్న. చెప్పండి. సో ఈ మధ్యన రీ రిలీజ్ పెరిగిపోయినాయి. ఈ రీ రిలీజ్ వల్ల కొత్త సినిమాలు, అదే ఇలా కష్టపడి గ్రూప్ గా ఫామ్ అయ్యి కొత్త ప్రొడక్షన్స్ నుంచి సినిమాలు వచ్చింది చాలా వరకు దెబ్బైపోతున్నాయి. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? దాని మీద ఏమో ఒపీనియన్ చెప్పలేను, ఎందుకంటే ఈ నగరానికి ఏమైంది కూడా ఫస్ట్ డే మెయిన్ రిలీజ్ కంటే ఈ రిలీజ్ కలెక్షన్ కాదు. ఫస్ట్ రిలీజ్ కూడా బాగానే డబ్బులు వచ్చినాయి. ఓకే, అంటే నేను ఫిగర్ చెప్పలేను, బట్ రీ రిలీజెస్ లో ఇప్పుడు టాప్ 5 లో ఉంది ఇవన్నీ. దానికి మేము ఆడియన్స్ కి ఫర్ ఎవర్ థ్యాంక్ఫుల్. ఈ చికెన్ ని నేను ఎట్లయితే ఎంజాయ్ చేస్తున్నానో, ఆడియన్స్ ఈ నగరానికి ఏమైంది అట్లా ఎంజాయ్ చేశారు. ఆ 2 livers అడిగాను, ఇంకా రాలేదు. అలాగే ఈ చికెన్ లాగానే మా మస్తు షేడ్స్ ఉన్నాయరా కూడా ఉండబోతుంది. దాన్ని కూడా అంతే బాగా ఎంజాయ్ చేస్తాం. సూపర్. అన్ని ఫ్లేవర్స్ ఉండబోతుంది దాంట్లో. చికెన్ లాగా అన్ని ఫ్లేవర్స్ ఉండబోతుంది.
సో మీరు ఇప్పుడు ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా, ఒక లీడ్ యాక్టర్ గా ఒక సక్సెస్ఫుల్ జర్నీ అయితే లీడ్ చేస్తున్నారు. బేసిక్ గా మీ బ్యాచ్ ఒకటి ఉంది, తరుణ్ భాస్కర్ గారు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి అండ్ మీరు, వీడి, విశ్వక్సేన్ గారు, ఇలా. సో మీ గ్రూప్ ఆఫ్ పీపుల్ లో మీరు కూడా మంచి సక్సెస్ఫుల్ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. మీకు ఈ 4 క్రెడిట్స్ లో మీకు బాగా నచ్చింది ఏంటి? లైక్ యాక్టర్ గానా, కమెడియన్ గానా, లేదంటే హీరో గానా? యాక్టర్ ఏదంటే కమేడియన్ అంటే కామెడీ ఇస్ అ జానర్ అంతే. అందరినీ కమెడియన్ అని అనలేం. ఐదర్ బ్రహ్మానందం గారినైనా కమెడియన్ అనాలి, లేకపోతే నన్నైనా అనాలి. ఆయనను అంటున్నామో ఆయనకు ఆ రెస్పెక్ట్ ఇచ్చాం కాబట్టి నన్ను అనకూడదు. సో కౌశిక్ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ గా జనాల్లోకి వెళ్ళిపోయింది. బాత్రూమ్ లో కూడా కూర్చొని అరే కౌశిక్ వాటర్ ఆన్ చేయరా, మోటార్ ఆన్ చేయరా అనే టైప్ వచ్చేసింది. అవతల పేర్లు మార్చుకొని కూడా అరే కౌశిక్ మంత్ తాగుదాం అని, ఇలా రకరకాలుగా 2 లివర్లు ఎక్స్ట్రా అని ఇలా రకరకాలుగా స్టార్ట్ అయిపోయింది. సో ఈ సినిమాలో మనోహర్ అనే ఒక క్యారెక్టర్ ప్లే చేశారు కదా, ఆ క్యారెక్టర్ ఆడియన్స్ ని ఎంత వరకు ఎంగేజ్ చేస్తుంది, ఎన్ని రోజులు గుర్తుంటది? 100% చాలా డిఫరెంట్ క్యారెక్టర్. నేను ఇప్పటి ముందు వరకు వేసిన దానికంటే ఇట్స్ అ వెరీ డిఫరెంట్ క్యారెక్టర్. అది ఆడియన్స్ మెప్పు పొందుతుందని నేను అనుకుంటున్నాను. నా క్యారెక్టర్ నచ్చుతుందో లేదో తెలియదు కానీ నా సినిమా అయితే, నా స్టోరీగా హోల్సమ్ గా అందరికి నచ్చుతుంది. నా క్యారెక్టర్ నేను ఎలా చేశాను, ఇట్స్ ఇన్ అ వే ఒక స్టీరియోటైప్ బ్రేకింగ్ క్యారెక్టర్. మా సినిమాలో 3 స్టీరియోటైప్స్ బ్రేక్ చేస్తున్నారు భయ్య. నేను, అలీరేజా ఎప్పటివరకు ఇలాంటి క్యారెక్టర్ వేయలేదు, ఈజ్ డూయింగ్ దట్. చక్రపాణి గారు ఎప్పుడో నిస్సహాయ ఫాదర్ టైప్ క్యారెక్టర్స్ వస్తే ఇందులో చాలా మంచి షేడ్ నెగటివిటీ అట్లా ఇది ఉంటది ఆయన దానిలో. ఆయనది కూడా ఒక వెరీ ఇంపార్టెంట్ నైస్ రోల్. అండ్ అట్ ద సేమ్ టైం ఈయన అడిగిన క్వశ్చన్ కి నేను ఒకటి చెప్తాను. యూ కెనాట్ కంపేర్ కౌశిక్ విత్ మను. దే ఆర్ 2 different పర్సన్, దే ఆర్ 2 different ఏమంటావా, 2 different worlds. 2 different worlds అది. So better you don't keep that in mind. Don't think Kaushik is going to be Manu. అది పక్కా హైదరాబాదీ కాన్సెప్ట్ ఇవన్నీ. సో ఇది ఏ ఏరియాలో జరుగుతుంది? టౌన్. ఏ టౌన్ ఏంటని మేము ఫిక్స్ చేయలేదు, కానీ ఒక టౌన్. హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్ల దూరం, 50-70 కిలోమీటర్ దూరంలో టౌన్. అట్ ద సేమ్ టైం ఒక విలేజ్ కాదు, ఒక టౌన్. ఓకే, మీ ఇద్దరికి అడుగుతున్నాను, మీ సినిమా రోజునే మీ క్లోజ్ ఫ్రెండ్ అయిన వైవాహర్ష ఫిలిం కూడా రిలీజ్ అవుతుంది. సో ఎలా అనిపిస్తుంది ఫీల్? అంటే ఒక యాక్టర్ గా తను కూడా మెయిన్ లీడ్ గా ఫస్ట్ ఫిలిం, అదే రోజు మీ సినిమా కూడా ఫస్ట్ ఫిలిం. మస్తు షేడ్స్ ఉన్నాయిరా యాజ్ వెల్ యాజ్ సుందరం మాస్టర్. అర్థమైంది. హర్ష చేముడు పర్సనల్ గా నేను చాలా సార్లు కలిసాను. ఈజ్ అ వెరీ గుడ్ హార్టెడ్ హ్యూమన్ బీయింగ్. వైవా తోటి మొదలు పెట్టుకొని ఇప్పుడు హీరో అయ్యి సుందరం మాస్టర్ చేస్తున్నాడు. నేను ట్రైలర్ చూసి ఐ రియలీ లైక్ ద ట్రైలర్. ఐ విష్ హిమ్ ద బెస్ట్. ఏం ఫీలింగ్స్ అంటే ఏం లేదు, ఐ వాంట్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీవన్. సో సూపర్. ఆయన సినిమా కూడా ఆడాలి, మా సినిమా కూడా ఆడాలి. మా సినిమా చూసి ఆయన సినిమా చూడాలి, ఆయన సినిమా చూసి మా సినిమా చూడాలి. సో ఎవ్రీబడి మల్టీప్లెక్స్ కి వెళ్ళి 2 సినిమాలు చూసేయాలంటారు హ్యాపీగా వితౌట్ ఎ క్వశ్చన్. ఓకే, ఇప్పుడు మీ సినిమాలో చాలా మంచి మంచి సాంగ్స్ ఉన్నాయి. సిద్ శ్రీరామ్ ఒక సాంగ్ ఉంది కదా, హలో అమ్మాయి, ఒకసారి పాడొచ్చు కదా పాట? ఇప్పుడు నేను పాడిన తర్వాత నేను పాడితే కార్లు పాడలేం కానీ హమ్ చేస్తున్నాం. ఓకే, ఒకసారి మా కోసం హమ్ చేయొచ్చు కదా లైట్ గా? సాంగ్ చేయాలా లైట్ గా? హమ్ హల్లెల్లో 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 హల్లో చికెన్ మస్తుంది చికెన్. ఎలా పాడుతున్నారు 7/G బొందా పాడతారు కదా స్టేజ్ మీద, అలా సేమ్. నువ్వు ఇలా అనడానికి నన్ను అడిగావు కదా పాడమని. ఈ డైలాగ్ రెడీగా పెట్టుకొని నన్ను పాడమన్నాడు. సిద్ శ్రీరామ్ గారు పాడారు కదా, అద్భుతంగా పాడారు కదా, ఒకసారి మీరు పాడరా అని నన్ను నా దగ్గర పాడించి, అయ్యో రామచంద్ర ఆ కౌంటర్ ఫిక్స్ అయ్యి వచ్చిండు అన్న. ఇప్పుడు నేను ఒక ఆర్టిస్ట్ కి కౌంటర్ లేను. ఆర్టిస్ట్ లేకపోతే సినిమా లేవు, సినిమా లేకపోతే మేము లేవు, ఆఫిషియన్సే లేవు. ఓకే, ఇప్పుడు మీకు విశ్వక్సేన్ గారు ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నారు ఈ సినిమాకి? He sent me best wishes. He put it on his story also. He's happy I'm doing this film. He's also looking forward to watch the film. మేము ఫ్రెండ్స్ అన్న, సపోర్ట్ బై డిఫాల్ట్ ఉంటుంది. అండ్ గామి అని ఒక సినిమా వస్తుంది, ఆయన ఎలా అనిపిస్తుంది అలాంటి డిఫరెంట్ రోల్ లో విశ్వక్సేన్ ని చూడటం? మీకు ఎలా అనిపిస్తుంది? బాగా సూట్ అయింది, దట్ హోల్ లుక్ బాగా సూట్ అయింది విశ్వక్సేన్ కి. చూస్తుంటే అదేదో చాలా ఆ సినిమా కాన్సెప్ట్ నాకు ఏదో ఎక్స్పెరిమెంటల్, చాలా టైం బిఫోర్ నుంచి స్టార్ట్ చేసిన సినిమా ఏదో. అవి దే సే ఇట్ ఇస్
పబ్లిక్ ఫండెడ్ క్రౌడ్ ఫండెడ్ చాలా ప్రొడక్షన్స్ జాయిన్ అయింది కొలాబరేట్ చేసుకుంటాం. సో అది అలా ఉంది. అందులో ఐ థింక్ విఎఫ్ఎక్స్ వర్క్ కూడా బాగానే ఉన్నట్టుంది ఆ సినిమాలో. సో ఐ థింక్ ఇట్ విల్ బి అ గుడ్ మంచిగా వాచ్. రాగా అనిపిస్తుంది. అవును, ఇట్ విల్ బి, ఐ థింక్ ఇట్ విల్ బి అ గుడ్ వాచ్. ఇప్పటివరకు అలాంటి సినిమా చేయలేదు. సో ఇట్స్ అ గుడ్ రోల్ ఫర్ హిమ్. ఆయన గెటప్ కూడా డిఫరెంట్ గా కొంచెం మంచిగా అనిపిస్తుంది. సో బేసిక్ గా ఒక క్రిస్టోఫర్ నోలాన్ ప్యూర్ తెలుగు సినిమా, ఇండియన్ సినిమా తీసినట్టు అనిపిస్తుంది ఆ విజువల్స్. సో ఇప్పుడు మీ సినిమా 23rd Feb రిలీజ్ అవుతుంది కదా, అదే రోజు ఒక 8 సినిమాలు సమ్ రిలీజ్ అవుతుంది. సో మీకు ఎలా ఉంది అంటే ఇంత టైట్ కాంపిటీషన్ లో మీరు సక్సెస్ ఖచ్చితంగా కొట్టగలరా? కాన్ఫిడెన్స్ ఏంటి మీకు? మీ కథ మీద ఉన్న కాన్ఫిడెన్స్, మా సినిమా మీద, మా కథ మీద ఉన్న కాన్ఫిడెన్స్, నాకు అభినవ్ మీద ఉన్న కాన్ఫిడెన్స్. అభినవ్ గారికి we made a good product, we made a good product ఉన్న మీద ఉన్న నమ్మకం అది. బేసిక్ గా మెయిన్ పేజెస్ లో, తర్వాత ట్రోల్స్ లో, ట్విట్టర్ లో సచ్ ఎ బ్యూటిఫుల్ ఫిలిం రా అని ఈయనవే వేస్తారు. సో ఈయన సినిమాకి కూడా ఈయన వేస్తారేమో నాకు డౌట్. వేస్తారు రేపు అందరికి చూసి నచ్చి ఇదైతే 100% వేస్తారు. సో ఇప్పుడు మీ సినిమా కాకుండా అపార్ట్ ఫ్రమ్ మస్తు షేడ్స్ ఉన్నాయిరా, ఏగర్లీ వెయిట్ చేస్తున్న సినిమా ఏంటి మీకు? చాలా ఉన్నాయి, 2-3 సినిమాలు ఉన్నాయి. కల్కి ఒకటి ఉంది, కల్కి. దేవరా ఉంది. కల్కి రామ్ గారి సినిమా ఉంది. భయ్యా నేను చెప్పచ్చో లేదో నాకు తెలియదు, బట్ నేను ఇన్నా ఇది రూమర్ కూడా అయ్యుండొచ్చు. ఐఎమ్ జస్ట్ సేయింగ్ మేబీ దిస్ ఇస్ అ రూమర్, ఐ డోంట్ నో. బట్ ఐ హ్యావ్, నేను ఎక్కడో విన్నది ఏంటంటే కల్కికి 9 సీక్వెల్స్ ఉన్నాయంట. 9 parts 9 parts 9 parts for the film. How long? I don't know if it is right or wrong, but I think it is 9 parts. అది ఒక యూనివర్స్ లాగా they are creating it. So I'm looking forward to 9 parts రావాలంటే 9 years పడుతుందేమో. అంటే ఒక మార్వెల్ మూవీ చూసినట్టే మనకి ఫీస్ట్ అన్నమాట. అయితే మంచి సూపర్ హీరోనా ఇది సినిమా? ఇందులో కల్కి ఐ థింక్ ఇట్స్ టైం ట్రావెల్ ఫిల్మ్. టైం ట్రావెల్ ఫిల్మ్, బేసికల్లీ టైం ట్రావెల్ ఫిల్మ్. సో కల్కి ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ కల్కి. May 9th కదా? May 9th. ఐ విల్ డెఫినెట్లీ ఫస్ట్ డే FDFS. సో బేసిక్ గా ప్రభాస్ గారు ఫ్యాన్స్ కి సపరేట్ బేస్ ఉంది. అవునా? మీరు కూడా ఫ్యానా? నేను అబ్సల్యూట్లీ ఫ్యాన్ అన్న. కట్అవుట్ కి ఫ్యాన్. ఆ కట్అవుట్ కి ఆ ఫేస్ వాల్యూ, అందానికి మనం కట్టే వాల్యూ ఎంత అండి? అది సేమ్ ఆయనకే సెట్ అవుతుంది. అంతేనా? అంతే. సో ఎప్పుడైనా మీరు ఆయన ఆ డైలాగ్ నాకు నిజంగా చాలా ఇష్టం. అది మిర్చి సినిమాలో కదా, కట్అవుట్ చూసి కొన్ని నమ్మేవాళ్ళు డోడ్ అంటే అది అమ్మా ఏం కాన్ఫిడెన్స్. నిజంగా ప్రభాస్ గారు ఒక సినిమాలో ఫైట్ చేస్తుంటే ఆయన నిజంగానే 10 మందిని కొట్టినట్టు ఉన్నాడని ఒక ఇది వచ్చేస్తుంది. ఒక ఎక్కడ యాక్షన్ అనిపించింది. అదే he fits those roles of beating 20 people at a time. ఓకే, మీరు కలిసారా అన్న ఎప్పుడైనా? లేదు బ్రో, బట్ ఐ వుడ్ లవ్ టు మీట్ ప్రభాస్ గారు బ్యానర్ లో నేను ఒక సినిమా చేశాను, కానీ ఇప్పటివరకు కలవలేదు. ఏ సినిమా చేశారు? ఇంకా అది బయట పెట్టలేదు. సో ఐ యామ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఇట్. ఓకే, యూవీ కాన్సెప్ట్స్ లో నేను ఒక సినిమా చేశాను. సూపర్. నెక్స్ట్ ఈయన కూడా లోడింగ్ అయితే. సో మంచిగా మంచి మస్తు షేడ్స్ ఉన్నాయన్న మీ విజన్ లో కూడా. ప్రభాస్ గారు గురించి చెప్పాలంటే నేను ఉండేది మారట్పల్లి ఏరియాలో. ఓకే, ప్రభాస్ గారు ఉండేది మారట్పల్లి ఏరియాలో. ఓకే, బిఫోర్ ఈవెన్ హి వాస్ స్ట్రగ్లింగ్ టు కమ్ ఇంటూ ఫిల్మ్స్. కృష్ణరాజు గారు అండ్ దేర్ ఫ్యామిలీ యూస్ టు స్టే ఇన్ మై ఫ్రెండ్స్ ఫ్లాట్ మారట్పల్లి. బిఫోర్ హిస్ ఫస్ట్ మూవీ. సో నేను హోటల్ కౌంటర్ మీద కూర్చున్నప్పుడు he used to come and get down in the bus in front of our hotel bus stop. Nice. So ఆ టైం నుంచి you saw him then? No, I never saw him personally. They used to tell me that he used to come and get down here. I didn't see him personally. సో కానీ మిస్ అయ్యే కట్అవుట్ అది. ఆయన ఏ జోనర్ చేస్తే బాగుంటది అనుకుంటున్నారు? బేసిక్ అన్ని ట్రై చేస్తున్నారు. ఒక మిర్చి లాంటి మళ్ళీ ఒక సినిమా చేయాలి. మిర్చి లాంటి సినిమా ఐ థింక్ ఇప్పుడు రాజా సాబ్ అట్లాంటిదేనా? మారుతి గారు హారర్ జానర్. హారరా? ఓకే, ఐ థింక్ దెన్ ఎస్. ఒకసారి మళ్ళీ అనుష్క గారు అండ్ ప్రభాస్ గారు ఒక లవ్ స్టోరీ చేస్తే బాగుంటది. షేడ్స్ ఉన్నాయి, మస్తు షేడ్స్. సో చాలా మంచి ఆశలు. సో అంటే మీకు కూడా ఒక మేమర్కుండే లక్షణాలన్నీ ఉన్నాయన్న. అవునా? యాక్టర్ అనుకున్నా, మెంబర్ చేస్తున్నాం, పర్వాలేదు, మంచిదే. 2 క్రియేటివ్ జాబ్స్. గుడ్, నో ప్రాబ్లం. కానీ కొన్ని మీమ్స్ నిజంగా చూస్తే అది లోపల మీ క్రియేటివ్ మీ థాట్ కి అవును బై సెల్యూట్ రవై అనిపిస్తుంది కొన్ని. అది యు వాంట్ టు నో అసలు ఈ థాట్ ఎక్కడి నుంచి వచ్చింది. ఇలా కూడా కన్వర్ట్ చేయొచ్చు. కొన్ని మా ఫ్రెండ్స్ మీద చూసాను నేను.
నా మీద ఇప్పుడు రాలేదు కానీ ఫ్రెండ్ మీద చూసినా కానీ వాళ్ళకి పంపిస్తాను చూడరా మస్తుంది కానీ వాళ్ళ థాట్ చూడరా చాలా బేసిక్ గా ఈయన ఒక ఇంటి నుంచి బయటకు వచ్చారు, తెలుగు అందరి ఇళ్ళకి దగ్గర అయ్యారు. అవును. సో మీరు ఆ ఇంటికి ఎప్పుడు వెళ్తున్నారు? అదే బిగ్ బాస్ హౌస్. నాకు తెలియదు భయ్య, నిజంగా ఐ డోంట్ నో. అది వాళ్ళు పిలవాలి కానీ మనం అది నిజంగానే ఇల్లు కాదు కదా. ఇల్లు ఇప్పుడు హాలిడేస్ ఇంటికి వెళ్ళినట్టు అన్న సండేకి అది నాగే సో ఫ్యూచర్ లో ఒకవేళ వాళ్ళు ఇన్వైట్ చేస్తే మీరు వెళ్తారా బీబీ హౌస్ కి? చూద్దాం. ఫస్ట్ నోటిఫికేషన్ రాని, దాన్ని లైక్ చేస్తామో లేదో యాక్సెప్ట్ చేస్తారు లేదా తర్వాత. ఓకే, మీకు లాంగ్ డ్రైవ్ అంటే ఇష్టమా లేదంటే ఒక దగ్గర స్టడీగా? లేదు, లాంగ్ డ్రైవ్ ఇష్టం. నేను రీసెంట్లీ ఐ ఫౌండ్ అవుట్ హీ ఆల్సో లైక్స్ లాంగ్ డ్రైవ్స్. ఓకే, వి వాంట్ టు మేక్ అ ట్రిప్ ఆఫ్టర్ దిస్ ఫిల్మ్. జాయింగే భాయ్, పూణే జాయింగే. నేను వెయిట్ చేస్తూ ఉంటా. షూటింగ్ అయిపోయి నేను ఎప్పుడు రిలాక్స్ అవుతానో ఇమీడియట్ నెక్స్ట్ డే కార్ తీసుకుని వెళ్ళిపోతాను. కాదు, ఇప్పుడు నువ్వు మళ్ళీ బాంబేకి వెళ్ళాలి కదా March 1 తర్వాత. లెట్స్ గో టు పూణే. లెట్స్ గో టు లోనావ్లా. కమ్ టు మై బంగ్లో. I own a bungalow in Lonavala. Beautiful. Then we will go to Lonavala. Yes. Then we will go. You can do one thing. By road we will go from here only, no? Yeah, if you want. Hyderabad. నువ్వు ఇక్కడ నుంచి రావచ్చు, లేదంటే నువ్వు డైరెక్ట్ బాంబేకి వచ్చినావు అనుకో, నేను అక్కడ నుంచి నీ కార్లో పికప్ చేసుకుంటా, కార్లో వెళ్ళిపోవచ్చు. మీరు ఎలా There are two discuss options. చేస్తున్నారంటే అంటే ఇవి చూసి ఫ్రెండ్స్ కూర్చొని గోవా వెళ్ళమని ప్లాన్ ఉంటుంది చూడు. గోవా ప్లాన్ చేస్తారు చూడు. అవును. గోవా అరే మమ్మ చల్ గోవా జాయింగే. కాదు భయ్, the guys who like road trips, the ones who don't like road trips are also right. The ones who like road trips are also right. రోడ్ ట్రిప్ ఎంజాయ్ చేస్తే అసలు ఇంకా అంతకంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ యూ కెనాట్ హ్యావ్. బికాస్ యూ కెన్ స్టాప్, ఎక్కడైనా ఆగొచ్చు, పోయి ఎక్కడైనా తినొచ్చు, నచ్చితే ఆగొచ్చు. ఆ ఫ్రీడమ్ బై వెళ్ళే వాళ్ళకి ఆ ఆనందం తెలుసు. వాట్ ఈస్ దేర్ ఇన్ ఇట్. ఐ లవ్ రోడ్ ట్రిప్స్. నేను మొన్న ఇవన్నీ తర్వాత 5 years తర్వాత మన న్యూ ఇయర్ కి ఐ వెంట్ టు గోవా. You went by road. By road. Oh, nice. Worst road to go. So, yeah, no, హైదరాబాద్ నుంచి పోవడం అంటే, రాయచూర్ నుంచి పోయినావు అంటే నీ అంతే, నీ కర్మ ఇక. ఇప్పుడు ఇక్కడ నుంచి బాంబే కొంచెం డీసెంట్ అయిందిలే, రోడ్స్ లే చేశారు వాళ్ళు, కానీ ఇట్ ఇస్ నైస్. మహారాష్ట్ర तरफ से जा सकते गोवा, అది బెటర్. సోలాపూర్ అండ్ ఆల్. షోలాపూర్ యూ విల్ హావ్ టు గో ఫ్రమ్ షోలాపూర్ టు బాంబే. కానీ మధ్యలో డెస్టినేషన్స్ తర్వాత ఇప్పుడు మనం మస్తు షేడ్స్ ఉన్నాయి మూవీ ప్రమోషన్. సో ఇయన్నీ 2 కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. దాని గురించి మాకు అప్డేట్ కావాలి. మీరు చేస్తున్నారా? ఏమైనా డిస్కస్ చేశారా తరుణ్ భాస్కర్ గారితో? మధ్యలో కొన్ని ఐడియాస్ కూడా ఉన్నాయి. ఐ డోంట్ నో ఎప్పుడు చేస్తాడో నాకు తెలియదు. అది ఎప్పుడు చేస్తాడో అన్నది టీమ్ కెప్టెన్ అడిగి తెలుసుకోవాలి. నెక్స్ట్ ట్రిప్ ఏంటి? వేరే దేశానికా? షిప్ మీద వెళ్తారా? టైటానిక్ రేంజ్ ఉంటుందా? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ కెప్టెన్ కూడా ఇవ్వలేదు. అదే కెప్టెన్ ఇవ్వాలి. నేను చెప్తా అయ్యేది కాదు కదా. బట్ నేను మేము అడుగుతుంటాం. విశ్వక్సేన్ और मैं पूछते रहते हो. సూపర్. అండ్ వన్ ఆఫ్ ద పిక్చర్ ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ టు వాచ్. ENE2. అదే చాలా మంది వెయిట్ చేస్తారు. నేను కూడా మీకు హైలైట్ థింగ్ ఏంటంటే, డిప్రెషన్ లోకి వెళ్ళినా, హ్యాపీ మూమెంట్ లోకి వెళ్ళినా, సాడ్ లో ఉన్నా, లవ్ ఫెయిల్యూర్ అయినా, ఇవన్నీ వేసుకొని చూసిన వాళ్ళు ఇప్పటికీ స్టిల్ చాలా మంది ఉన్నారు. నేను నిజంగా అట్ ద సేమ్ టైం DJ2 కోసం కూడా వెయిట్ చేస్తున్నాను. ఓకే, మీరు యాక్ట్ చేస్తున్నారా అందులో? లేదా? ఇంకా ఫోన్ రాలేదు. దట్ ఈస్ 3కి వస్తుందేమో చూద్దాం. ఓకే, DJ2 is a rage. అవును, నా డైలాగ్ పాపం ఏంటన్నా అనుపమ ఫ్యాన్స్ చాలా మంది ఫీల్ అవుతున్నారు. ఏమని? అంటే ముద్దు పెడుతుంటే అది గ్రాఫిక్సే కదన్నా, అడుగన్నా అంటున్నారు. నన్ను మధ్యలో గ్రీన్ బెలూన్ పెట్టించారు కదా, అది నిజం కాదని చెప్పన్నా అంటున్నారు. ఎందుకు అంత ఫీల్ ఎందుకు అవుతున్నారు? హీరో గారు బాగా హీరోయిన్ కి దగ్గరికి వెళ్ళారు కదా. హీరోయిన్ మధ్యలో కొంచెం కెమిస్ట్రీ బాగా. ఇప్పుడు హీరో గారికి దొరికింది, ఒకవేళ దొరకకపోతే మీకు దొరుకుతుందా? హీరో గారికే కదా, అది క్యారెక్టర్ కదా. క్యారెక్టర్ బ్రో, దేవుడు రాస్తాడు. ఇంకా ఈ పార్ట్ నీది, ఇంకా ఇది నీది అని ఇంకా అయిపోతా. అందరూ అనుపమ పరమేశ్వరన్ ఫ్యాన్స్ అందరికి అది తనే చేసింది. అది క్యారెక్టర్ కాబట్టి చేసింది. వాళ్ళేం పర్సనల్ గా కిస్ పెట్టుకుంది కాదు కదా. పర్సనల్ గా పెట్టుకుంటే అది కెమెరా ముందుకే రాదు. సో నీకేమైనా కిస్లు ఉన్నాయా? ఉన్నాయి. సిజ్లింగ్ హాట్ ఏమైనా ఉన్నాయా? మనకే ఉన్నాయి కదా. సిజ్లింగ్ హాట్ అన్ని మనకే జరుగుతుంది. సింగిల్స్ బీ లైక్ అని వేసుకొచ్చి. సో బేసిక్ గా ఒక సినిమా తీయటం వేరు, దాన్ని రిలీజ్ చేయడం వేరు, చాలా డిఫరెన్స్ ఉంటది. ఇప్పుడు మన ఇంట్లో కాయగూరలు పండించడం వేరు, మార్కెట్ కి వెళ్ళి అమ్మటం వేరు, అంత తేడా ఉంటది. సో అమ్మటం చాలా కష్టం, పచ్చిగా చెప్పాలంటే తీరిద్ది. సో దానికి మీకు ఎవరు హెల్ప్ చేస్తున్నారు? ఎంతవరకు జనాల వరకు తీసుకెళ్ళడానికి ఆ ప్రొడక్షన్ హెల్ప్ అవుతుంది? డిస్ట్రిబ్యూటర్స్ ఎవరున్నారు?
మా సినిమాకి డిస్ట్రిబ్యూటర్స్ గీతా గీతా Arts వాళ్ళు. ఎస్పెషల్లీ వంశీ నందిపాటి గారు ఈజ్ లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్, హీఈస్ ద మెయిన్ డిస్ట్రిబ్యూటర్. సూపర్. మా పిఆర్ఓ మధు గారు, ఏలూరు సీను గారు చాలా బాగా మమ్మల్ని గైడ్ చేస్తున్నారు. సూపర్. మేము కూడా అనుకున్నవన్నీ వీఆర్ ఏబుల్ టు డూ. our movies in right hands. ప్రమోషన్స్ కి వచ్చేసరికి అనుకున్నవి అయితే మేము చేయగలుగుతున్నాము. అండ్ ఆల్సో థ్యాంక్స్ టు ద సపోర్ట్ ఆఫ్ వరుణ్ తేజ్ గారు, ఇవాళ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ, అగ్రీడ్. ఈస్ ఆల్వేస్ వెరీ జనరస్, వెరీ కూల్ టు హ్యాంగ్ అవుట్ విత్. ఆయన రావడం వీఆర్ వెరీ హ్యాపీ. నిఖిల్ గారు వచ్చారు మా ట్రైలర్ లాంచ్ కి. అవును, ఆయన స్వయంభూ అనే ఏదో సినిమా చేస్తున్నారు, ఏంటన్నా దాని గురించి ఏమైనా తెలుసుకోవచ్చా మేము? I think it's a historic film. ఓకే. I think they'll get a historic hit also from it. ఎందుకంటే నేను వెళ్ళే సెట్స్ కి వెళ్ళాను. నేను మా డైరెక్టర్ వచ్చాడు నాతో పాటు, మేము ఇన్వైట్ చేయడానికి వెళ్ళాం నిఖిల్ ని. సెట్స్ చూసి ఇది నిజంగానే ఉందా ఇక్కడ, లేకపోతే వీళ్ళు సెట్స్ చేశారంటే భయ్యా 100% సెట్ కదా భయ్యా, అంత రియలిస్టిక్ ఉన్నది. అండ్ ఒక ఫైట్ ఏదో షూట్ చేస్తా ఉన్నారు, నేను ఆన్లైన్ ఎడిట్ లో చూసా. నెక్స్ట్ లెవెల్. ఓకే, అంటే ఆడియన్స్ కి మళ్ళా ఇంకోసారి ఐ ఫీస్ట్ ఇవ్వబోతున్నాడు అన్నమాట. అబ్సల్యూట్లీ. ఆయన నా ట్రైలర్ కి వచ్చాడని చెప్పట్లా, నిజంగా చెప్తున్నా. మేము ఆన్లైన్ ఎడిట్ చూసి ఆయన చేసే ప్రతి సినిమాలో ఆయన హార్డ్ వర్క్ తెలుస్తుంది. ఐ థింక్ దే వర్ యూజింగ్ బోల్ట్ టు డూ దట్ షాట్. కుచ్ वो बोल्ट बोल के रहता देखो कैमरा. సో సురేష్ బాబు గారు ఈ సినిమాకి చాలా సపోర్ట్ చేస్తున్నారని విన్నాం. సో అది ఎంతవరకు చూసారు? ఈ సినిమా చూసారు, ఆయన చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. హీఈస్ ఆల్వేస్ అన్ ఆస్పిరేషనల్ ఫిగర్ మా అందరికి ఇండస్ట్రీలో. ఇంకా మేము సమ్ టైమ్ బ్యాక్ ఒక ధైర్యంగా సినిమా చూపించాం జనాలకి. సార్ saw the film ఒక చెప్ we gathered few people to come and watch our movie. 50-60 members కోసం ఒక స్క్రీనింగ్ పెట్టి we showed the movie. వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ వల్ల we are very confident about the movie. అదే మీ కళ్ళల్లో కనిపిస్తుంది కాన్ఫిడెన్స్. yes, అది అట్లా కూడా మాకు చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. సురేష్ సార్ కూడా అలానే చూసారు. హిస్ గైడెన్స్ అండ్ హిస్ బెస్ట్ విషెస్ ఆర్ ఆల్వేస్ విత్ us. చివరికి మన జీవితాలు ఏమైపోయినా పర్లేదు, టీఎఫ్ఐ బాగుండాలి. టీఎఫ్ఐ బాగుండాలి అంతే. టీఎఫ్ఐ బాగుంటేనే కదా మనం ఉండేది. సో ఫైనల్ గా ఎలా మీ పర్సనల్ లైఫ్ గురించి కొన్ని క్వశ్చన్లు అడుగుదాం అనుకుంటున్నా. ఓకే. సో లవ్ లైఫ్ ఏంటన్న పరిస్థితి? ఎంతమంది ఇప్పటి వరకు లవ్ చేశారు? మస్తు ఉంటది. మస్తు ఉంటది ఏంటి భయ్యా? లేదు దాంట్లో కూడా షేడ్లు చాలా ఉంటాయి. లేదు, ఓన్లీ ఇన్ వన్ రిలేషన్షిప్ విచ్ అది బ్రేకప్ అయిపోయింది. బ్రేకప్ ఎప్పుడో 2016 లో భయ్యా. అప్పుడు నేను ఎవడో కూడా మీకు ఎవరికి తెలియదు. మా షూటింగ్ లో ఎవ్వరు రాలేదు అట్లా, ఓవర్ యాక్షన్ చేయకు. కాదు బాస్, ఇప్పుడు మాకు తెలిసినా తెలియకపోయినా పెయిన్ అనేది ఒకటి పెయినే కదా. ఫేవర్ వస్తే పారాసెటమాల్ వేస్తాం కానీ పార్లేజీ బిస్కెట్లు తిన్నాం కదా. ప్రాస కలుపుతున్నాడు భయ్యో. అది కాదు, వాడు కట్టేసి వాడు అరుస్తున్నాడు భయ్యుడు. సో అరవడానికే నన్ను ఇక్కడ పిలిచారు. సో లవ్ లైఫ్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నీ పక్కన పెట్టి ఆ స్ట్రెస్ ని దాటి మన వర్క్ ని మనం చేసుకోవడం చాలా కష్టం అవుతుందని బయట నుంచి చాలా ఫీడ్బ్యాక్లు, కేసులు వస్తున్నాయి, సూసైడ్ అటెంప్ట్ వరకు వెళ్తున్నాయి. దాని మనమంతా వేరే సెటప్ వేరే లెవెల్ అన్నది చెప్పండి అన్న. సజెషన్ ఏంటి? ఐదర్ ఫ్యామిలీ సపోర్ట్ అయినా ఉండాలి, లేకపోతే ఫ్రెండ్ సపోర్ట్ ఉండాలన్న. నాకు బ్రేకప్ అయినప్పుడు నేను ఒక సినిమా షూట్ చేశాను 9 అని. అప్పుడు ఆ క్రూ అంతా కూడా ఎంత బాగా ఫ్రెండ్స్ అయిపోయామంటే వి ఎంజాయ్డ్ ఒక 15 days షూటింగ్ అండ్ ఆఫ్ షూట్ కూడా. అది అప్పుడు నాకు రియలైజ్ అయ్యా, అమ్మాయి లాస్ట్ 4 months నేను సాడ్ ఉన్నా అయితే ఇది నార్మల్ బిహేవియర్ కదరా భయ్. సాడ్ మే థా బోల్కే దట్ ఐ రియలైజ్ దెన్ బికాస్ ఐ కేమ్ టు మై నార్మల్సీ వెన్ ఐ వాజ్ విత్ సచ్ లైక్ మైండెడ్ పీపుల్ ఉంటే ఏ కష్టాన్ని ఎదుర్కోవచ్చు. అట్లా కొద్దిగా సాడ్నెస్ ఉన్నా బయటకు పడొచ్చు, డిప్రెషన్ అట్లాంటివి ఉన్నా కూడా మంచి హెల్ప్ దొరుకుతుంది. బేసిక్ గా కౌశిక్ లాంటి ఫ్రెండ్ ఉండాలి. ఓ నిజంగా. అండ్ అలీరేజా లాంటి బాయ్ ఫ్రెండ్ ఉండాలి. ఏంటన్నా నాకు ఇందాక నుంచి డౌట్, బాయ్ ఫ్రెండ్ అంటున్నారు, నాకు లవర్ అంటే ఈయన అంటున్నావు. మెన్ ఇన్ బ్లాక్ 4 చేస్తున్నాం మనం. విల్ స్మిత్ ఫోన్ చేసిండు మాకు. అది వర్కౌట్ అవ్వకపోతే దోస్తానా చేస్తాం.
ఓకే. అన్న జాన్ అబ్రహం, నేను ప్రియాంక చోప్రా. అభిషేక్ అన్న తర్వాత ప్రియాంక చోప్రా ఇంట్రెస్టింగ్ అని. సరే, ఇప్పుడు మనం మంత్ షేడ్స్ ఉన్నాయి అనుకున్నాం. సో స్మోకింగ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఒక్క నిమిషం బాగు. ఆయన కట్ చేసిండు, సినిమా గురించి మాట్లాడదాం అన్నాడు, స్మోకింగ్ దగ్గరికి స్మోకింగ్ అంటే సినిమా స్టార్టింగ్ లో స్మోకింగ్ యాడ్ వేస్తారు కదా, అందుకని అడుగుతున్నా. అది కూడా ఒక పార్టే కదా. ఆ స్మోకింగ్ యాడ్ లో ముఖేష్ కూడా వస్తాడు. కాంటెంట్, ముఖేష్ గురించి అడుగుతాడు. అమ్ముకోవడం ఈ సంథింగ్ కాంటెంట్, దాని తాత్పర్యం ఏంటి అసలు, దాని మెసేజ్ ఏంటి? తాగితే పోతారు అని అర్థం. సేమ్ ఫీలింగ్ ఇక్కడ. నిజంగా మీరే చెప్తున్నారు. సో స్మోకింగ్ చేసేటోళ్ళకి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? ఏం లేదు, మానేమన్నాం అంతే. అంతేనా? మీరు సేమ్ థింగ్. సో ఆల్కహాల్ అది కూడా యాడ్ చేస్తారు, అందుకని అడుగుతున్నాను. ఆల్కహాల్ కొంచెం తాగినా డ్రింక్ రెస్పాన్సిబిలిటీ. డ్రింక్ రెస్పాన్సిబిలిటీ ప్రతి దానికి ఒక హద్దు ఉంటది. ఓకే, టు లిటిల్ ఎక్స్టెంట్ ఆల్కహాల్ కుడ్ బి లిటిల్ బెటర్, బట్ స్మోకింగ్ ఇస్ నాట్. ఓకే. అండ్ కమింగ్ టు టాలీవుడ్ బాగుండాలి కాబట్టి కొన్ని క్వశ్చన్లు అడుగు. సో టాలీవుడ్ చాలా హిస్టరీని క్రియేట్ చేస్తుంది. అందులో భాగంగా మొన్న రీసెంట్ గా మన అల్లు అర్జున్ గారు బెర్లిన్ ఫెస్టివల్ కి వెళ్ళారు. తర్వాత ప్రభాస్ గారు కామిక్ కాన్ కి వెళ్ళారు. తర్వాత ఆర్ఆర్ టీమ్ కి ఆస్కర్ వచ్చింది. సో పాస్ట్ ఇయర్ లో చాలా మిరకిల్స్ అండ్ మ్యాజిక్స్ జరిగినాయి. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? భయ్యా, RRR కి ఆస్కర్ రావడం అది ఒక డిస్టింక్టివ్ రికగ్నిషన్. అదైతే అదే కాదు, అసలు స్టేజ్ పైన పాడిపించారు కదా భయ్యా వీళ్ళందరూ. అసలు ఏంటంటే ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందా అసలు రాహుల్ సిప్లిగంజ్ అండ్ మన మ్యూజిక్ డైరెక్టర్ భైరవ్. అరే ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందా హాలీవుడ్ లో? అంటే వింటా ఉన్నాం అందరికి అక్కడ నచ్చుతుంది అని, బట్ ఆస్కర్ లో దే వర్ గివెన్ అ సెంటర్ స్టేజ్. వాట్ అ బ్యూటిఫుల్ మూమెంట్ దట్ వాజ్. ఐ రియలీ లవ్డ్ ఇట్. అదొకటి స్పెషల్ పర్ఫార్మెన్స్, దే హ్యాడ్ స్పెషల్ టైమ్ ఫర్ ఇట్ అండ్ దే పుట్ ఇట్ ఇన్ ద జోక్స్ ఆల్సో. ఈసారి స్పీచ్ ఎక్కువ అయితే ఇట్లా వస్తారు అని 10 మంది డాన్స్. అది చాలా బాగుండింది. దట్ వాజ్ రియలీ నైస్. బేసిక్ గా నువ్వు అడిగే క్వశ్చన్ ఏంటంటే మాలో హోప్స్ పెరిగింది. కాదు, రికగ్నిషన్ ఒకటి, టాలీవుడ్ తెలుగు సినిమాలకి, ఇండియన్ సినిమాకి రికగ్నిషన్ ఒకటి. ఇంకోటి ఏంటంటే లాస్ట్ ఇయర్ 2023 లో ద రిచెస్ట్ బాక్స్ ఆఫీస్ ఎవర్ అట. మీకు తెలుసా? మీకు ఆ న్యూస్ వచ్చిందా? ప్రొడ్యూసర్స్ గిల్డ్ దే పుట్ అవుట్ థింగ్ సేయింగ్ మోస్ట్ ఫుట్ఫాల్స్ ఇన్ ఎనీ ఇయర్ ఫ్రమ్ ద టైమ్ సినిమా స్టార్టెడ్ ఇన్ ఇండియా. 2023 లో 13,000 crores కతే భయ్యా బాక్స్ ఆఫీస్ మే మనీ. మోస్ట్ ఫుట్ఫాల్స్. आप एक बार మీరు ఒకసారి కొట్టి చూడండి గూగుల్లో, మీకు ఇండియన్ బాక్స్ ఆఫీస్ पूरा इंडिया में 13,000 crores earned on box office. That means more footfalls. That means థియేటర్ కి జనాలు చాలా మంది ఇవాళ రేపు వచ్చి సినిమాలు చూస్తున్నారు. దట్ మీన్స్ మనలాంటి మంచి సినిమాకి కూడా వచ్చి చూస్తారు. Feb 23rd రోజు మస్తు షేడ్స్ ఉన్నాయిరా వచ్చి చూసి హ్యాపీగా దాన్ని హిట్ చేస్తారు. మనం ఇక మండే రోజు ఉంది, నమ్మకం పెరిగింది. మండే రోజు కూర్చుందాం. దట్ మీన్స్ ఓటీటీలో అప్పుడే కాదు, థియేటర్ లో ఫస్ట్ చూడండి. మీకు థియేటర్ లో నచ్చి రెండోసారి చూడాలనిపిస్తే రెండోసారి కూడా థియేటర్ కి రండి, మూడోసారి ఓటీటీలో చూడండి అంటున్నారు. నేను అసలు ఏం అనట్లే, నేను ఒకటే అంటున్నా ఏంటంటే మీరు థియేటర్ లో చూడండి ఫస్ట్ సినిమా, మీకు చాలా నచ్చుతుంది. అండ్ థియేటర్ కి వస్తున్నారనే చెప్తున్నా. ఓటీటీలో ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు చూసుకోవచ్చు తర్వాత కావాలంటే. అది ఎప్పుడు వస్తుందో కూడా నాకు తెలియదు ఓటీటీలో. సో అంటే మన తెలుగు నుంచే ఈ ఇయర్ ఒక 7-8 ఫిలిమ్స్ లైనప్ ఉన్నాయి, పాన్ ఇండియన్ ఫిలిమ్స్. మోస్ట్ అవైటెడ్ ఫిలిమ్స్ ఇన్ ఇండియా ఒక 7 ఫిలిమ్స్ తెలుగు నుంచే ఉన్నాయి. ఒక్కొక్క సినిమా గురించి నేను అడుగుతాను, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి, మీ పర్సనల్ ఫీల్ ఏంటి చెప్పాలి. ఓకే, సో ఫస్ట్ మీకు అడుగుతున్నా, గేమ్ చేంజర్ ఈస్ గోయింగ్ టు బి అ గేమ్ చేంజర్. అంతేనా? ఆ కాంబినేషన్ ఇస్ డైరెక్టర్ అండ్ హీరో గారి కాంబినేషన్ ఇస్ గోయింగ్ టు బి చాలా మంది రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. మా బాస్ ని చూసి చాలా రోజులు అయిపోయింది, అప్పుడెప్పుడు 2000 అప్పుడు చూసాం అని చాలా బాధపడుతున్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ కాదు. ఇప్పుడు పాపం దేవరా కూడా టైం పడుతుంది కదా. అవును బ్రో, అది కూడా అక్టోబర్ కి వెళ్ళిపోయింది. ఇది కూడా మెల్లగా వస్తుంది. టైం తీసుకుంటున్నారంటే బాగా చేయడానికే టైం తీసుకుంటారు భయ్య. సినిమా షూట్ చేసి క్యాన్ లో పెట్టుకొని అయితే కూర్చోడు ఎవడు. నేను అప్పో అని ఎవడు అట్లుండదు. 100% తీస్తారు బయటికి. వచ్చినప్పుడు మనం ఎంజాయ్ చేస్తే అంతకంటే హ్యాపీనెస్ మనకి. సో దేవరా అంటే గుర్తొచ్చింది, కొన్ని షార్ట్స్ టీజర్ కట్ చూసినాక ఒక్కసారి ఎక్స్పెక్టేషన్స్ అలా పెరిగిపోయినాయి. సో మీకు ఎలా అనిపిస్తుంది? ఈజ్ అ పవర్ఫుల్ యాక్టర్ బ్రో. జూనియర్ ఎన్టీఆర్ గారు ఇస్ అ పవర్ఫుల్ యాక్టర్, నో క్వశ్చన్స్ ఆస్క్డ్, నో డౌట్. ఆయన తప్పకుండా ఇప్పుడు ఐ థింక్ వాళ్ళ ఫ్యామిలీ బ్యానర్ అనుకుంటా. కళ్యాణ్ రామ్ గారు కూడా ప్రొడ్యూసర్, వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్. సో దే ఆర్ టేకింగ్ వెరీ గుడ్ కేర్. I'm sure it will come out very well.
ఎక్సీడింగ్ యువర్ ఎక్స్పెక్టేషన్. ఎక్స్పెక్టేషన్స్ పెరగలేదు, ఆల్రెడీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఆల్రెడీ. బేసిక్ గా ఈ స్టార్ హీరోస్ అందరిలో ప్రభాస్ గారు యాక్టివ్ గా 4 నెలలకు ఒకటి దింపేస్తున్నారు కానీ రిమైనింగ్ హీరో ఫ్యాన్స్ అందరూ చాలా బాధపడుతున్నారు. అంటే మా హీరోని మేము ఎప్పుడు చూసుకుంటామని. అందులో ఒకటి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, రెండోది రామ్ చరణ్ గారి ఫ్యాన్స్, మూడోది ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్, నాలుగోది అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్. ఓకే, సో వీళ్ళ నలుగురు ఫ్యాన్స్ కి మీరు ఒక యాక్ట్రెస్ గా మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? అంటే ఎంత లేట్ అవ్వడానికి కారణం ఏంటనేది వాళ్ళు పట్టించుకోరు, ఇంకా రాలేదే అనే థాట్ లో. ఈ మధ్య జనాల్లో ఎక్స్పెక్టేషన్ చాలా పెరిగిపోయింది. ఆ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అవ్వాలంటే అంత కేర్ తీసుకొని అంత జాగ్రత్తగా సినిమా తీసి మీ ముందుకు తీసుకురావాలనే వాళ్ళ ప్రయత్నాలు ఉంటది ఖచ్చితంగా. అది మామూలుగా ఊకేసారో ఏదైనా చూపించేస్తే చూడరు కదా. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ కి నిలబడాలంటే దానికి కొంచెం టైం పడుతుంది. సో దే హ్యావ్ టు బీ లిటిల్ పేషెంట్ టు సీ అ గుడ్ ప్రోడక్ట్. అది మంచి ప్రోడక్ట్ కావాలంటే కొంచెం ఎక్కువ టైం పడుద్ది అంటున్నారు. కానీ అందరి హీరోల సంగతి ఓకే. పవన్ కళ్యాణ్ గారి మొన్ననే 2-3 సినిమాలు వచ్చాయి లాస్ట్ ఇయర్. ఎందుకు ఇప్పుడు బ్రో వచ్చింది, బ్రో డాడీ, బ్రో భీమ్లా నాయక్ అంటే అది ఇంకా ముందు వచ్చింది. బ్రో వచ్చింది. బ్రో లాస్ట్ ఇయర్ జూన్ లో రిలీజ్ అయింది, సారీ జూలైలో రిలీజ్ అయింది. ఇప్పుడు జూలై వచ్చేస్తుంది కదా, 1 year అయిపోయింది కదా. ఒరే బాబు, February 23rd కూడా రాలేదురా నాయన, అప్పుడే జూలై నెక్స్ట్ మంత్ మార్చ్ సమ్మర్. కానీ మార్చ్ ఏప్రిల్ లో రేపు ఎలక్షన్ టైంలో అయితే వాళ్ళ ఫ్యాన్స్ పీకే గారిని చూస్తారుగా. అవును, ఆయన ఊరు తిరిగి మన క్యాంపెయినింగ్ చేస్తున్నారు కదా. అవును అన్న, అలా చూడటం వేరు, బిగ్ స్క్రీన్ మీద చూడటం వేరు. వస్తారు, మన వాళ్ళ ఫ్యాన్స్ కే తెలుసు వాళ్ళ నాయకుడు పాలిటిక్స్ లో కొద్దిగా బిజీగా ఉన్నారు కాబట్టి ఎలక్షన్ టైం, సో అందుకని కూడా బ్రేక్ తీసుకొని ఉంటారు. సరే, ఒక 4 సినిమాలు చెప్తాను, అందులో ఏదో ఒక సినిమాని పిక్ చేసుకోవాలి, ఓకేనా? ఓజీ, గేమ్ చేంజర్, పుష్ప 2, దేవరా. పిక్ చేసుకోవాలంటే ఒక్క సినిమా, ఏ సినిమా గురించి ఎక్కువ వెయిట్ చేస్తున్నారు ఈ 4 సినిమాల్లో? ఈక్వల్ గా అన్ని సినిమాల గురించి వెయిట్ చేస్తున్నాం. ఇట్ ఇస్ నాట్ డిప్లొమాటిక్ ఆన్సర్, కానీ ఎస్, ఫస్ట్ డే ఫస్ట్ షో ఖచ్చితంగా 4 సినిమాలు చూడాల్సిందే. ఓకే, మీరు ఓజీ, గేమ్ చేంజర్, దేవరా, అండ్ దెన్ మన ఈ సినిమా ప్రభాస్ గారు కల్కి. చెప్పాగా ఇంతకుముందు కల్కి అని. ఫస్ట్ అది వస్తుంది కాబట్టి ఫస్ట్ దాని గురించి వెయిట్ చేస్తాం. అదే ఐ థింక్ దాని తర్వాత పుష్ప వెయిట్ చేస్తాం. దాని తర్వాత మన దేవరా వస్తుంది, దేవరాకి వెయిట్ చేస్తాం. దాని తర్వాత ఓజీ వస్తుంది, ఓజీకి వెయిట్ చేస్తాం. అంటే మనం ఏమైపోయినా పర్లేదు, టీఎఫ్ఐ బాగుండాలి అంతే. మనం ఏమైపోం, టీఎఫ్ఐ బాగుంటే మనం కూడా బాగుంటుంది. ఓకే, సూపర్. అందరు ఫ్యాన్స్ తో పాటు నేను కూడా ఏగర్లీ వెయిట్ చేస్తున్నా ఆ సినిమాస్ కి, మీతో పాటు. అండ్ మీ సినిమా గురించి కూడా వెయిట్ చేస్తున్నా. థ్యాంక్ యూ అన్నాను. ఇక మా సినిమా గురించి మాట్లాడేమో అయిపోయింది, ఓన్లీ పెద్ద స్టార్స్ గురించి మాట్లాడడానికి వచ్చినట్టున్నాం మనం. ఇది ప్యానెల్ డిస్కషన్ లాగా అనిపించింది నాకు నా సినిమా గురించి. అంటే ఒక యాక్టర్స్ గా మీరు కూడా మాలాగే ఆలోచిస్తున్నారా, లేదంటే మీ ఎక్స్పెక్టేషన్స్ వేరే ఉన్నాయి? ఇందాక లేదు, నేను నిజంగా చెప్పనా, ఇప్పుడు అలీరేజా గాని నేను గాని మా సినిమాని ప్రమోట్ చేసే దీనిలో మేము ఉన్నాం. Feb 23rd వరకు మాకు వేరే ఆలోచనలు లేవు. Feb 23rd తర్వాత మీ అందరి లాగా నార్మల్ గా అవుతాం. అప్పుడు వెంటనే గుర్తొస్తుంది, అరే మన కల్కి మెయిన్ అయింది కదా, అరే జాంగిరే అని ఇట్లుంటది. అట్లా కొంచెం Feb 23rd వరకు మాత్రం మస్తు షేడ్స్ ఉన్నారు ప్లీజ్. సో ఇప్పుడు మీ ఇద్దరు సోషల్ మీడియా పవర్స్ గురించి అండ్ మిస్లీడ్స్ గురించి మాట్లాడాలనుకుంటున్నా. 2 పాయింట్స్, ప్లస్ అండ్ మైనస్. ప్లస్ అండ్ మైనస్. నేను అడుగుతా క్వశ్చన్స్, దానికి ఆన్సర్ చేయండి. ఫస్ట్, మీకు బిగ్ బాస్ వదిలి చాలా ఏళ్ళు అయిపోయింది, కానీ ఇప్పటికీ బిగ్ బాస్ ట్యాగ్ ఉంది మీకు. అది మీకు ఎంతవరకు హెల్ప్ అవుతుంది, లేదంటే ఎంతవరకు మైనస్ అవుతుంది? బిగ్ బాస్ కన్నా వల్ల హెల్ప్ అయింది. ఓకే, ఆ సీజన్ కి వెళ్ళిపోయింది. ఓకే, దట్ ఈస్ ఆల్సో పాయింట్. కానీ మీ కెరీర్ కి ఎంతవరకు హెల్ప్ అవుతుంది? డిసడ్వాంటేజెస్ ఏంటి? అడ్వాంటేజ్ బ్రో, బికాస్ బిగ్ బాస్ తర్వాతే కదా నేను ఎవరు అందరికి తెలిసింది. సో ఐ వాజ్ ఇన్ ద షో కాబట్టి పీపుల్ గాట్ టు నో హూ అలీరేజా ఇస్. సో అది ప్లస్ అనుకుంటున్నాను నేను. అది ట్యాగ్ ఉండిపోయిందంటే ఎస్, ఇప్పుడు అన్న ఉంటది. ఇప్పుడు ఒలింపిక్స్ లో గోల్డ్ కొడితే ట్యాగ్ ఉండదా? ఉంటది కదా ఎప్పటికీ, అంతే ట్యాగ్ ఉంటది. అది బ్యాడ్ కాదు కదా. బిగ్ బాస్ చాలా మంది ఇప్పుడు వెళ్ళి చూసుకుంటే దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ వాంట్ టు గో ఇన్ దట్ షో, హూ వాంట్ టు మేక్ దేర్ నేమ్ బిగ్. చాలా మంది ఉన్నారు. సో ఉంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. ప్లస్ కదా, ప్లస్ అయింది నాకు లైఫ్ లో, ప్లస్ అయింది. బయటకు వచ్చిన తర్వాత ఆ పాపులారిటీ వల్ల కదా నేను ఇప్పటి వరకు నేను ఇన్ని క్యారెక్టర్స్ చేస్తున్నా, ఇన్ని సినిమాలు చేస్తున్నా. సో అది నాకు ప్లస్ అయింది. ఓకే, సో wish you all the very best and good success in your future projects. Future projects. And coming to Abhinav bro, so ఏదో మైనస్ కూడా అడుగుతాను. మైనస్ అడుగుతా అంటే
ఇద్దరిని షేర్ Yes, చేసుకున్నాం. yes, yes. ఒకేసారి ఆయన మీద కాన్సన్ట్రేట్ చేస్తే మీరు ఫీల్ అవుతారు. నేనేమో మీరు అలానే అంటారు, తర్వాత మళ్ళీ ఇద్దరు వేసుకుంటారు నన్ను. సో ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ కి ఇది తీసి కొట్టొచ్చు, లేదంటే ఆ పోర్క్ తో గుచ్చొచ్చు. ఎందుకు క్వశ్చన్ అలాంటిది. సో అంటే ఇప్పుడు అయితే అడగకు. ఏమో గుచ్చొచ్చు కొట్టొచ్చు అంటున్నాడు కదా, కొద్దిగా స్ట్రెస్ ఫ్రీ ఇంత పెద్ద వైట్ అవుతుంది. పేపర్ లో ఒక నల్ల చొక్కున్నట్టు సోషల్ మీడియాలో మీకు ఉండే క్రేజ్ కి తర్వాత మీ మీద పడే టెంప్లెట్స్ కి సపరేట్ బేస్ అయితే ఉంది, నేను ఓకే ఒప్పుకుంటా. ఓకే కానీ ఒక పర్సన్ కొన్ని ఎలిగేషన్స్ చేశారు. సో అది మాట్లాడకూడదు అనిపించింది, కానీ ఇది అన్ని కవర్ అవ్వాలని నేను అడుగుతున్నా అంతే, వేరేలా అనుకోవద్దు. ఓకే. కల్పిక గణేష్ గారి టాపిక్ ఒకటి ఉంది, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఏం లేదు బ్రో, తనకు కొంచెం ప్రాబ్లం, షీ వాజ్ ఇన్ స్ట్రెస్, సో షీ బర్స్ట్ అవుట్. మళ్ళీ తనే సారీ అనే మెసేజ్ కూడా పెట్టింది నాకు. ఓకే. నేను తర్వాత ఇంకా లైట్ తీసుకున్నాను. ఐ ఫర్గేవ్ హర్, బట్ ఐ డోంట్ ఫర్గెట్ స్టఫ్ ఈజీలీ. ఐ డోంట్ వాంట్ టు ఫర్గెట్, బట్ ఐ ఫర్గేవ్ హర్. ఓకే. సో ఇప్పుడు అంతా ఓకేనా? అంతా ఓకే భయ్, మేము మాట్లాడుకుంటున్నాము ఫ్రెండ్స్ అని ఏం కాదు. తను సారీ చెప్పింది, నేను ఏమి రిప్లై చేయలేదు, బట్ ఓకే ఫైన్, తను సారీ చెప్పింది, గ్రేట్, డన్. సూపర్. అంటే ఒక యాక్టర్స్ లైఫ్ లో ఇలాంటి మీరు అన్నట్టు ముందు చెప్పారు కదా, అబ్స్టాకిల్స్ అండ్ స్ట్రగుల్స్ ఎట్ నుంచి వస్తే తెలియదు. సో అది సోషల్ మీడియాలో ఏంటంటే వాళ్ళకి ఏం తెలీదు, కానీ ఏదో ఉందా అని దాన్ని వైడ్ ఇది చేస్తుంటారు. అదేలేండి, ఇప్పుడు అది ఆ స్ప్రెడ్డింగ్ ఆపడానికే నేను ఈ క్వశ్చన్ అడిగాను. ఏం లేదు భయ్యా, ఇప్పుడు వీఆర్ లివింగ్ ఇన్ ది ఇన్ఫర్మేషన్ ఏజ్. ఎవ్రీబడీస్ కన్స్యూమింగ్ కాంటెంట్ లైక్ నోబడీస్ బిజినెస్. సో ఏ కాంటెంట్ వచ్చినా దే ఆర్ రెడీ ఫర్ గ్రాబ్స్. అట్లనే పోయింది అది కూడా, అంతే. అది నాకు తెలుసు. అసలు నాకు మీరు జర్నలిస్ట్ అడిగేంత వరకు అది నాకు మైండ్ లో గుర్తు కూడా రాదు భయ్య. దట్ ఈస్ వేర్ ఐ యామ్ విత్ దట్. సరే, నువ్వు అడిగావు, నీకు క్లారిటీ రావాలని అడిగావు, నేను చెప్పాను. నీకు ఆన్సర్ వచ్చింది, ఫోగ్రాలే. డన్. మీరు దొంగతనంగా చూసిన ఫస్ట్ సినిమా ఏంటి? అప్పట్లో సిడీస్ లో వచ్చేవి కదా. ఓహో, ఆ సినిమాలా? దొంగతనంగా చూసే సినిమాలు ఏంటి అని అడగాలి, కానీ దొంగతనంగా చూసిన ఫస్ట్ సినిమా కాదు అది. బుర్రా లేదంటే బూడిద అర్థం కదా. బూడిదేంటి? సారీ. మరి మస్తు షేడ్స్ ఉన్నాయి బ్రో. కమల్ హాసన్. నేను నవ్వుకుంటూ కూర్చున్నా కానీ నువ్వు మస్తు గ్రాప్ చేసినావు. ఆలోచనలో బూడిదంటాడేంటి? మీరు ఫస్ట్ దొంగతనంగా చూసిన సినిమా? టక్కర్ దొంగ. టక్కర్ దొంగ. పట్టుబడ్డా కూడా. ఎస్, పట్టుబడ్డా. నేను గోకుల్ థియేటర్ లో టక్కర్ దొంగ పోయినా. ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ పోయా. స్కూల్ స్పెషల్ క్లాసెస్, అదేమంటారు, ట్యూషన్ బంక్ కొట్టి వెళ్ళా. మంచిగా 7:30, 8 బయటకు వస్తే మా డాడీ ఇట్లా నిల్చొని చూస్తున్నారు నన్ను థియేటర్ బయట. ఆగే ఉన్నాయి. హీ వాజ్ లుకింగ్ ఎట్ మీ. టక్కర్ దొంగ మహేష్ బాబు కాదురా నువ్వురా అని ఇంటికి పట్టుకపోయినా. ఆ రోజు బెల్ట్ ఇట్లా కొట్టారా? యా. ఎలా తగిలినాయి దెబ్బలు? పెయిన్ ఇంకా గుర్తుందా? ఆ బెల్ట్ ని మడత పెట్టి నిజంగానే కుర్చీని మడత పెట్టాలి. ఇప్పుడే ఎందుకుంటే ఇంకా పెయిన్ ఎందుకుంటది నాకు అర్థం కాదు. బెస్ట్ ఎక్స్పీరియన్స్. అది ఫస్ట్ టైం కాదు కొట్టింది, ఫస్ట్ టైం కొట్టారని చెప్పానా? దానికంటే ముందు కూడా కొట్టారు, కానీ నువ్వు సినిమా గురించి అడిగావు కదా, దొంగ కదా అది చెప్పు. ఓకే. ఇప్పుడు ఆయన ఫీల్ ఏంటి? ఒక దొంగతనంగా ఒక హీరో సినిమాకి వెళ్ళి ఆయన కొడుకు కూడా ఒక హీరో అయ్యాడు. ఇప్పుడు ఆయన ఫీల్ ఏంటి? అప్పుడే అదేమంటారు, నువ్వు నాకు నచ్చావు మా డైలాగ్ ఏరే. అప్పుడే పెట్టిన గుడ్డు పొదిగితే ఇదైనప్పుడు ఒక నాన్నకి వచ్చే సంతృప్తి, అలా పుత్రోత్సాహంతో నన్ను కౌలిగించుకుంటున్నారు అట్లా. బాయ్, ఇట్స్ అమేజింగ్ లైన్స్. త్రివిక్రమ్ సార్ రైట్ సమ్ గ్రేట్ లైన్స్. సో టక్కర్ దొంగ మహేష్ బాబు గారి సినిమాకి వెళ్ళారు. అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు కూడా ఆయన అలానే ఉన్నారు. నెక్స్ట్ రాజమౌళి గారితో ఒక సినిమా చేస్తున్నారు. అందులో చేసిన బిపాషా బాసు పెళ్లి చేసుకుంది. సో నెక్స్ట్ రాజమౌళి గారితో సినిమా ఉంది. ఒకవేళ మీకు ఏమైనా ఆడిషన్ పెడితే వెళ్తారా? 100% ఆడిషన్ ఇస్తారా? సిగ్గు లేదు నాకు అట్లాంటి వాటిల్లో, హ్యాపీగా ఇస్తారు. బ్రో నాకు డౌట్, స్టిల్ ఇప్పటికి మీకు ఒక మార్కెట్ లో ఒక ఫేమ్ ఉండి ఒక మినిమం సినిమాలు చేస్తూ క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చాలా సక్సెస్ఫుల్ లీడ్ చేస్తున్నా ఇప్పటికి మీరు ఆడిషన్ ఇస్తారా? అప్పుడు ఇస్తాను. డైరెక్టర్స్ పిలిచి ఆడిషన్ ఇవ్వడంలో తప్పేముంది బ్రో? ఇప్పుడు నిన్ను ఒక క్యారెక్టర్ గా అనుకున్నప్పుడు నిన్ను ఆ క్యారెక్టర్లు ఎప్పుడు చూడలేదు. సో దే ఆర్ టేకింగ్ అన్ ఆడిషన్. ఆడిషన్ డజంట్ ఆల్వేస్ మీన్ నువ్వు యాక్టింగ్ చేయగలవు లేదా అని చెప్పి నీకు టెస్ట్ చేస్తున్నారు, అది కాదు. ఈ బాలీవుడ్ లో ఇప్పుడు కూడా పెద్ద పెద్ద యాక్టర్స్ కూడా ఆడిషన్ తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటారు? అది టు సీ ఇఫ్ వి ఫిట్స్ ఫర్ దట్ రోల్ ఆర్ నో. ఇఫ్ డైరెక్టర్ ఇస్ ఏబుల్ టు సీ
ఆ పర్టికులర్ క్యారెక్టర్ ని ఆ రోల్లో. సో దాంట్లో తప్పేం లేదు అనుకుంటాను. సో యూ హ్యావ్ టు గివ్ అన్ ఆడిషన్. సో ఒక ఆర్టిస్ట్ కి ఈ మాత్రం క్లారిటీ ఉండాలంటున్నారు. Yes. సూపర్ బ్రో. దాంట్లో ఈగో తీసుకోవడం ఏం లేదు. ఆయన ఆడిషన్ అడిగాడు, నేను నాకు యాక్టింగ్ రాదా అని కాదు. దే వాంట్ టు సీ యూ, జడ్జ్ యూ ఇన్ దట్ పర్టికులర్ క్యారెక్టర్ వాట్ ఈస్ రిటర్న్. సూపర్ బ్రో. ఇదే క్లారిటీతో మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తూ మీరు ఇచ్చే కంటెంట్ తో మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఇంటర్వ్యూని క్లోజ్ చేద్దామని లేదు, కానీ చేయక తప్పట్లేదు. కొంచెం నా సినిమా గురించి కూడా మాట్లాడవు. జనరల్ ఇంటర్వ్యూ అయిపోయింది ఇది. సో పొలిటికల్ క్యాంపెయిన్ కి వెళ్ళి ఫస్ట్ షేడ్స్ ఉన్నాయిరా సినిమాని Feb 23rd అందరూ థియేటర్ కి వెళ్ళి ఎంజాయ్ చేయండి. బాగుంటే రివ్యూ ఇవ్వండి, బాగోపోతే ఆయన నెంబర్ బాగోకపోయినా రివ్యూ ఇవ్వండి. సో బాగోపోయినా రివ్యూ ఇవ్వండి. సో మీ ఫీడ్బ్యాక్ చాలా అవసరం. Next time మార్చుకుంటా. హెల్ప్ అవుతుంది. అండ్ ఈ సినిమా బాగుంది అంటున్నారు, అండ్ వాళ్ళ మాటల్లో విందాం. మనం థియేటర్ కి ఎందుకు రావాలా చెప్పండి. నేను ఈ సినిమా టెస్ట్ ఆడియన్స్ చూపించా. వాళ్ళ రియాక్షన్ ఇదే, సింపుల్ గా ఉంది, బాగుంది, ఫ్రెష్ గా ఉంది. 2 hours ఎప్పుడైతే తెలియలేదు. మ్యూజిక్, ఎడిటింగ్, షార్ట్ సెలెక్షన్, యాక్టర్స్ అందరూ కథకి బాగా సెట్ అయ్యి ఫిట్ అయ్యారు. పీపుల్ ఆల్రెడీ లైక్డ్ ఇట్. వాళ్ళు చెప్పిన ఫీడ్బ్యాకే మీకు చెప్తున్నా, వేరే ఇదేం లేదు. మీరు కూడా ఒకసారి Feb 23rd సినిమా థియేటర్కి వచ్చి సినిమా చూడండి. యూ విల్ బీ హ్యాపీ యూ హావ్ సీన్ అ వెరీ గుడ్ ఫిల్మ్. సూపర్. అండ్ మీరు సినిమా చూసే ప్రతి టైం ఏదో ఒక కనెక్టివిటీ, ప్రతి ఒక్క క్యారెక్టర్ కి తొందరగా కనెక్ట్ అయిపోతూ ఉంటారు. అరే ఇది మన లైఫ్ లో కూడా ఏదో ఫ్రెండ్స్ కి జరిగినట్టు, విల్ బి వెరీ రిలేటబుల్ టు ద స్టోరీ. అండ్ చాలా సింపుల్ గా, చాలా ఫ్రెష్ గా ఒక క్యూట్ స్టోరీ, మంచి పాటలు ఉన్నాయి. అభినవ్ అన్న చెప్పినట్టు 2 hours ఎప్పుడైపోయింది తెలియకుండానే మంచిగా సాగుతుంది. అండ్ పైసా వసూల్ సినిమా ఈ మార్చ్ మళ్ళీ Feb 23rd రిలీజ్ అవబోతుంది. ఇంకా 4-5 days మిగిలింది. సో ఎస్, పైసా వసూల్ సినిమా ఎవరికి, మీకా ఆడియన్స్ కా? ఆడియన్స్ కి పైసా, ఆడియన్స్ కి పైసా వస్తుంది కదా. Done. వాళ్ళు చూస్తే మాకు పైసా వస్తుంది, ఓకే. పైసలు వస్తే మంచి పాత్రలు కూడా వస్తాయి. పాత్రలు కూడా వస్తాయి. సో ఇలానే మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ. Thank you. మీరు ఇప్పటి వరకు రిలీజ్ చేసిన స్టఫ్ అంతా చాలా బాగుంది, ఇక్కడ Thank you. పెట్టిన స్టఫ్ లాగా. సో కీప్ రాకింగ్ అండ్ కీప్ ఎంటర్టైనింగ్ us. థ్యాంక్స్ ఫర్ గివింగ్ యువర్ ప్రీషియస్ అండ్ వాల్యుబుల్ టైం Thank you. టు తెలుగు కల్ట్. Thank you for Telugu Cult for having us. Thank you. సో చూసారు కదా ఫ్రెండ్స్, మన ఇద్దరు ఒక విచిత్రమైన ఆర్టిస్టులతో ఒక జరిగిన చిట్ చాట్ ని. సో ఈ ఇంటర్వ్యూ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు కల్ట్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోద్దు. సైనింగ్ ఆఫ్ దేవ్ టొంపల.